అనుకున్న కోరికలు తీరాలని ఎంతో మంది భక్తులు శ్రీవారిని కోరుకుంటారు. కొంతమంది అయితే మొదటిసారి కోరుకునేప్పుడే తిరుమలకు వెళ్లాలనుకుంటారు. సాధారణంగా చాలా మందికి వాకింగ్ అలవాటు ఉండదు. వాకింగ్ అలవాటు ఉంటే ఈజీగా తిరుమల మెట్లు ఎక్కేయవచ్చంటున్నారు వైద్యులు. కానీ అందులో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చట. అదేంటో మీరు చూడండి. నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు. పరుగెత్తితే తొందరగా అలసిపోతారు. సాధ్యమైనంత వరకు మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు. కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డు లాంటి దారికి వెళతారు. ఇక అక్కడి నుంచి మోకాళ్ల మండపం వరకు మెట్లు ఉండవు. ఉన్నా ఒకటి అర ఉంటాయి. మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంత వరకు గ్లూకోజు, నీళ్లు వీటిపై ఆధారపడాలని వైద్యుల సూచన చేస్తున్నారు. నామాల కొండ వద్ద తొందరగా దైవ దర్శనం అయ్యేందుకు ఇస్తున్న రసీదు తీసుకోవడం మర్చిపోకూడదు. ఆ తరువాత కొంత దూరం నడిచాక మళ్లీ ఆ రసీదు మీద ముద్ర వేయించుకోవడం అసలు మర్చిపోకూడదు. లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. లగేజీని దేవస్థానానికి చెందిన ఉచిత రవాణా సేవలో పైకి పంపించాలి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టచ్లో ఉండండి.